నమస్కారం అండి. నేను మీ రాజేష్. వివాహ పొంతనకు సంబంధించినటువంటి సిరీస్లో భాగంగా ఈరోజు నేను మరొక ఉదాహరణ జాతకాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఈ జాతకం ఒక అమ్మాయి జాతకం. ఈ అమ్మాయి వివాహం చేసుకున్న కొద్ది కాలానికే భర్త చేత వదిలివేయబడిన జాతకం ఈ అమ్మాయిది కూడా. సో ఎందుచేత ఈ రకమైనటువంటి వివాహ విచ్ఛిన్నాలు జరుగుతూ ఉన్నాయి అన్న దాని మీద బేస్ చేసుకొని మేము ఒక్కొక్క ఉదాహరణలో వివరిస్తూ వెళ్తూ ఉన్నాము. కష్టాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు ఈ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటి, ఎందుచేత ఈ అమ్మాయి భర్త చేత వదిలివేయబడింది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లగ్నంలో కుజుడు. ప్రతి ఎపిసోడ్లో నేను మాట్లాడుతున్నట్టుగా కుజ దోషం. ఇక్కడ కుజ దోషం, లగ్నంలో కుజుడు ఉన్నాడు, అందరికీ తెలిసిన అంశమే. లగ్నంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజ దోషమే. లగ్న కుజుడు మాత్రమే కుజదోషం కాదు, ఇంకా 2 రకాలుగా కూడా మనం కుజుడిని చూడాలి అని నేను మీకు చెప్పడం జరిగింది. అది చంద్రుడి నుండి, శుక్రుడి నుంచి కూడా చూడమని చెప్పడం జరిగింది. శుక్రుడి నుంచి చూసినట్లయితే 12వ ఇంట కుజుడు, చంద్రుడి నుంచి చూసినట్లయితే 8వ ఇంట్లో కుజుడు మీరు గమనించవచ్చు. అంటే లగ్నము, శుక్రుడు, చంద్రుడు 3 రకాలుగా కూడా కుజదోషం ఈ అమ్మాయి జాతకంలో ఉంది. అంటే కొంచెం తీవ్రమైనటువంటి కుజదోషంగానే మనం చెప్పుకోవచ్చు ఇది ఇంతవరకు. కానీ మనకు కుజదోషం మినహాయింపుల్లో చాలామంది చెప్పే అంశం ఏంటి అంటే, గురుక్షేత్రాల్లో కుజుడు ఉంటే కనుక కుజదోషం ఉండదు అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అట్లా మాట్లాడే వాళ్ళందరికీ నేను వచ్చే ఒక అంశం ఏంటి అని అంటే, సారావళిలో కళ్యాణవర్మ మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటి అని అంటే, గురుక్షేత్రాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే, అలా ఉన్న కుజుడిని గురువు వీక్షిస్తున్నట్లయితే అటువంటి జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాంపత్య సుఖం ఉండదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గురువు కుజుని క్షేత్రంలో, కుజుడు గురుక్షేత్రంలో పరివర్తన, అద్భుతమైనటువంటి యోగం అనుకుంటారు. అద్భుతమైనటువంటి యోగమే వాస్తవానికి. ఇది వేరే విషయాల్లో పనిచేస్తుంది, కానీ వివాహ విషయంలో ఇది దోషం. నేను చెప్పినట్టుగా కుజ దోషానికి బలం ఇచ్చే దోషం ఏమన్నా ఉంది అని అంటే, ఇక్కడ ఈ గురువు వక్రించి కుజుని చూసుకోవడం. ఈ కుజుడు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కళ్యాణవర్మ సారావళిలోని శ్లోకం మొదలుగా నేను చెప్పినట్టుగా, ఇక్కడ ఈ కుజుడు గురుక్షేత్రంలో ఉండి గురువుచే చూడబడము అన్నది దోష ప్రభావాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. ఈ విషయాన్ని విఘ్నులైన ప్రేక్షకులు గమనించండి. కేవలం కుజ వీక్షణ, గురు వీక్షణ కుజుని మీద ఉంటే దోషం పోతుంది అని అనుకోవడం మూర్ఖత్వము అన్నదానికి నేను ఈ జాతకం చెప్పడం జరిగింది. ఇక్కడ గురువు వీక్షిస్తున్నాడు, అయినప్పటికీ అమ్మాయి జీవితంలో విడాకులు జరిగినాయి. సో ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ముందు కుజ దోషం ఉంది, దాంతోపాటుగా ఈ కుజ దోషం, ఈ కుజుడు కురుక్షేత్రంలో ఉన్నాడు, ఆ గురువు కూడా వీక్షిస్తున్నాడు, కుజ ప్రభావం పెరిగిపోయింది. దీంతో పాటుగా 4వ ఇంట్లో రాహువు. ఈ 4వ ఇంట్లో రాహువు ఉండడము అనేది సుఖం లేకపోవడాన్ని సూచిస్తుంది. సో వివాహ విషయంలో 2వ భాగం, 7వ భావం, 8వ భావం ఎలా చూస్తామో అదే రకంగా 4వ భావం కూడా చాలా ఇంపార్టెంట్. 4 అంటే మనకు సుఖం. మనము అంటే ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వారు పొందేటువంటి సుఖం, వాళ్ళ జీవితంలో సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా అన్న విషయం 4వ భావం చెప్తుంది. ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితంలో దుఃఖం ఉండే అవకాశం ఉంది అన్న విషయాన్ని చెప్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే బుధుడు ఈమెకు సప్తమాధిపతి. ఈ బుధుడు ఎక్కడున్నాడు అని అంటే, దుర్బల క్షేత్రంలో ఉండి 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు. సో సప్తమాధిపతి బలహీనపడడం, పైగా పాపగ్రహాలతో కలిసి ఉండడం అన్నది ఈ అమ్మాయి జాతకంలో మరొక అంశం. దాంతో పాటుగా ఇక్కడ అష్టమంలో వక్రించిన గ్రహము ఉండడం కూడా దోషమే. శని ఇక్కడ మంచి రాశి పరంగా, స్థితి పరంగా శని చాలా బాగున్నాడు, ఎందుకంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కానీ అది అష్టమ భావం అవ్వడం, అక్కడ శని వక్రించి ఉండడం అన్నది అమ్మాయి జాతకం కాబట్టి ఇది దోషాన్ని సూచిస్తుంది. 2వ వివాహానికి సంబంధించిన యోగాన్ని ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ కంప్లీట్ గ్రహస్థితిని బట్టి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఈ అమ్మాయి జీవితంలో 2వ భర్త లేదు అని అంటే, ఈ అమ్మాయి జీవితంలో సుఖం, దాంపత్య జీవితంలో సుఖం ఉండకపోవడము అన్నది ఖచ్చితము అన్న విషయము 3 అంశాలు మనకు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఒకటి కుజదోషం ఉన్నట్లయితే, 2వది గురు వీక్షణ ఉన్నట్లయితే, ఇంకోటి బుధుడు సప్తమాధిపతి దుర్బల క్షేత్రంలో ఉండి 2 పాపగ్రహాలతో కలిసి ఉండడం అనేది గమనించవచ్చు. ఈ రకంగా జాతక చక్రాన్ని పూర్తిగా విశ్లేషణ చేసిన తర్వాత మాత్రమే మీరు జాతక పొంతన చేసుకుంటే మీకు అప్పుడు సరైనటువంటి
జాతక పొందన కుదురుతుంది. అప్పుడు అట్లా వివాహం చేసుకున్న వాళ్ళ జీవితం సుఖమయంగా ఉండే అవకాశం ఉంటుంది. నమస్కారం.